السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله أما بعد. ఈరోజు మనము తమ్రీన్ నెంబర్ 3 నేర్చుకుందాము. తమ్రీన్ నెంబర్ 3 ఎక్సర్సైజ్ నెంబర్ 3 తెలుసుకుందాం. ఇంతకుముందు గత తమ్రీన్లో మనము కొత్త పదాలని అలాగే హంజా ఇస్తిఫామియా, ఇక్కడ ఏదైతే ఒక హంజా ఉందో దీన్ని హంజా ఇస్తిఫామియా అంటారు. అంటే ప్రశ్నార్థక హంజా అని అర్థము. సో ఏ విధంగా ప్రశ్నించాలి అనే దాని మీద నేర్చుకున్నాము. సో అలాగే ఇక్కడ ఇప్పుడు మరొక కొత్త రకమైన తమ్రీన్ ఇస్తున్నాడు. సో అదేంటి ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఇఖ్రా. ఇఖ్రా ఇఖ్రా అంటే ఏంటి? మనం ఖురాన్ చదువుతూ ఉంటాము. ఇఖ్రా బిస్మి రబ్బికల్లది ఖలక్ అంటే చదవండి, చదువు అని. ఇక ఇఖ్రా అంటే చదువు, వక్తుబ్ అంటే రాయి. ఇఖ్రా అంటే చదువు, మక్తుబ్ అంటే రాయి. వావ్ అంటే ఏంటి? యాక్చువల్లీ అంటే వావ్ అంటే మరియు, అండ్ అంటాం కదా. ఇక్కడ వావ్ ఏదైతే ఉందో అరబీలో ఓన్లీ వావ్ ఇట్లా ఉంటే మధ్యలో ఏదైనా పదాలకి మధ్యలో వావ్ ఇట్లా వస్తే దాన్ని అండ్ అంటారనమాట. తెలుగులో మరియు అని మనం ఎట్లయితే ఉపయోగిస్తామో ఇంగ్లీష్లో అరబీలో వావ్ వస్తుంది. వావ్ అంటే వా అంటే మరియు. ఇఖ్రా వ ఉక్తుబ్, ఇదేంటిది? ఉక్తుబ్. సో ఇక్కడ కలిపి చదువుతున్నాం కాబట్టి వక్తుబ్ అంటున్నాము. నార్మల్గా చదివితే ఉక్తుబ్ అని చదువుతారు. సో ఇఖ్రా వక్తుబ్ ఏంటి? చదవండి మరియు రాయండి. సో ఏం చదవాలి, ఏం రాయాలి చూద్దాము. హాదా మక్తబున్, హాదా మక్తబున్, హాదా మక్తబున్. ఇలా మనం చదువుకుంటూ దీన్ని ప్రాక్టీస్ చేయాలి, రాయాలి. హాదా మక్తుబున్, హాదా మక్తబున్. హాదా మస్జిదున్, హాదా మస్జిదున్. హాదా కలమున్, హాదా కలమున్, హాదా కలమున్, హాదా కలమున్. హాదా సరీరున్, హాదా సరీరున్, హాదా సరీరున్. మా హాదా, మా హాదా. హాదా కుర్సియున్, హాదా కుర్సియున్. అహాదా బైతున్, అహాదా బైతున్. లా హాదా మస్జిదున్. మా హాదా, హాదా మిఫ్తాహున్, హాదా మిఫ్తాహున్. మా హాదా, హాదా మిఫ్తాహున్. సో ఇలా ఈ పదాలన్నీ మనం పైన క్వశ్చన్లో కానీ ఆన్సర్లో కానీ తమ్రీన్లో కానీ వచ్చిన అన్ని పదాలు వీటన్నిటిని రాసుకోవాలి. మక్తబున్ టేబుల్, సరీరున్ బైతున్, మస్జిదున్ మస్జిదున్, కలమున్ కుర్సియున్, మిఫ్తాహున్, ఇవన్నిటికీ ఆన్సర్స్ని రాసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా హాదా మక్తబున్ అంటే ఏంటి? మక్తబున్ అంటే ఇంతకుముందు పైన చదివాం కదా, బల్లా టేబుల్ అంటాము. సరీరున్ అంటే మంచము, బైతున్ ఇల్లు, మస్జిద్ కలమున్ కలము పెన్ను, కుర్సీ అంటే కుర్చీ, మిఫ్తాహున్ అంటే తాళం చెవి. సో ఇలా వీటిని రాసి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒకటి కొత్తగా అడుగుతున్నాడు. ఇంతకుముందుకి ఏంటంటే మనం వస్తువులని అడిగినప్పుడు అంటే నిర్జీవమైన వస్తువులు, సజీవులు నిర్జీవులు అంటే మనం తెలుసు మనకి. సజీవులు అంటే సజీవంగా ఉన్నాయి, నిర్జీవులు అంటే ప్రాణం లేని వస్తువులు అనమాట. అయితే ప్రాణం లేని వస్తువులన్నింటికీ ఏంటంటే హంజా ఇస్తిఫామియా అనేది ఉపయోగపడుతుంది. సో అదే జీవులు ఎవరైతే మనుషులుగా ఉన్నారో వారందరి కోసం ఏంటంటే మన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన్ హాదా. ఇంతకుముందుకి ఏంటి? మా హాదా అన్నాం. ఇది ఏమిటి అని. ఇప్పుడు మన్ హాదా అని మనిషిని అడగాలి. ఇప్పుడు ఈ మనిషి ఎవరు అని మనం అడగాల్సి ఉందనుకోండి. మా హాదా అని ఇక్కడ అడగకూడదు. ఎందుకంటే మనిషి అనేవాడు సజీవంగా ఉంటాడు కాబట్టి అతని కోసం మన్ అనే పదం వస్తుంది. ఇక్కడ చూసారా, మన్. మా హాదా అని అనకూడదు. మా హాదా అనేది కేవలం నిర్జీవమైన వస్తువుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. సో మన్ అనేది సజీవులు అంటే ఎవరైతే సజీవంగా మనకి ఏంటి తెలివితేటలు గల మనిషి అంటే మామూలుగా మనుషుల కోసం అనుకోండి, మనుషుల కోసం కానీ వీరందరి మనుషుల కోసం ఉపయోగిస్తారు. సో మన్ హాదా అంటే హాదా అంటే మనకి తెలుసు ఇది. మన్ అంటే ఎవరు, మన్ ఎవరు, హాదా ఇది ఎవరు, ఇది ఎవరు, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చదవండి, తెలుగులో ప్రకారంగానే చదువుదాము. చూడండి, మన్ హాదా. ఇక్కడ ఈ గడ్డం ఉన్న వ్యక్తిని చూపించుకుంటూ అడుగుతున్నారు ఏమని. ఇక్కడ స్టెథోస్కోప్ ఉంది మెడలో. మన్ హాదా, ఇతను ఎవరు.
ఇక్కడ ఇతను అని పెట్టుకుంటున్నాం మనము. ఇది ఎవరు అని అన్న పర్లేదు. ఇతను మామూలుగా తెలుగులో మనం ఇతను ఎవరు అని అడుగుతాం కాబట్టి మీరు కూడా అలాగే మన్ హాదా అంటే ఇతను. ఇక్కడ ఏంటంటే మనం సూచించడానికే కదా ఉపయోగించేది. సో హాదా అంటే ఇక్కడ సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ఇతను అని వాడుతున్నాము. మన్ హాదా ఇతను ఎవరు. అంటే ఇంకొకటి ఏంటంటే మనకి అరబీలో హువా అని వస్తుంది, అది కూడా అతను ఇతను అని వస్తుంది మీనింగ్. సో ఇక్కడైతే ప్రస్తుతము మనం తెలుగు ప్రకారంగా ఇతను లేకపోతే ఇది ఎవరు, ఇది ఎవరు అని నార్మల్గా అడగరు. సో ఇతను ఎవరు అని అడుగుతారు, వీరు ఎవరు, ఇది ఎవరు. సరే పర్లేదు, ఇన్షాల్లా మీరు ఇది ఎవరు అని అన్ని ప్రస్తుతానికి లేదా గ్రామర్ ప్రకారంగా ఇతను ఎవరు అని అడిగినా పర్లేదు. మన్ హాదా ఇతను ఎవరు, హాదా తబీబున్ ఇతను డాక్టర్. ఒకవేళ మీరు మన్ హాదా ఇది ఎవరు అని అడిగారనుకో, ఇది డాక్టర్ అని చెప్పలేం కదా, అందుకే నేను ఇతను అని చెప్తున్నాను. ఇక్కడ ఏముంది హాదా, ఇది డాక్టరు, ఇది వైద్యుడు అని మనం తెలుగులో చెప్తే తప్పు అవుతుంది కదా. సో అందుకే మన్ హాదా, హాదా అంటే ఇక్కడ ఇతను ఎవరు, హాదా త్వబీబున్ ఇతను ఒక డాక్టర్. మనం హాదా అనే పదాన్ని సూచించడానికి వాడుతున్నాం కదా. సో ఇక్కడ మనిషిని సూచించినప్పుడు ఇతను అని అనండి, వస్తువుని సూచిస్తే ఇది అనండి, పర్లేదు ఇన్షాల్లా. మన్ హాదా ఇతను ఎవరు, ఇతను ఎవరు, ఇతను డాక్టర్, ఇతను వైద్యుడు. హాదా త్వబీబున్, త్వబీబున్ ఇక్కడ చూపిస్తున్నాడు. తర్వాత చూడండి, ఇక్కడ బాలుడు ఉన్నాడు, ఒక బాబు నిలబడి ఉన్నాడు. సో ఇతన్ని చూపించుకుంటే ఏమని అడుగుతున్నారు, మన్ హాదా ఇతను ఎవరు, హాదా వలదున్ ఇతను ఒక బాలుడు, ఇతను ఒక బాలుడు. మన్ హాదా, హాదా వలదున్ ఇతను ఒక బాలుడు. ఈ విధంగా అనమాట. ఆ తర్వాత మన్ హాదా ఈ బ్యాగ్ పట్టుకున్న వ్యక్తిని అడుగుతున్నారు. మన్ హాదా ఇతనెవరు, హాదా తాలిబున్, హాదా తాలిబున్. హాదా అంటే ఇతను, తాలిబున్ ఇతను ఒక విద్యార్థి. మన్ హాదా ఇతను ఎవరు, హాదా తాలిబున్ ఇతను ఒక విద్యార్థి. మళ్ళీ ఆ పక్కన చూపిస్తున్నాడు, అహాదా వలదున్ ఇతను బాలుడా, ఇతను బాలుడా ఏమిటి, ఇతను బాలుడా. అహాదా వలదున్ చూడండి, ఆహ్ అనేది ఇంతకుముందు హంజా ఇస్తిఫామియా అంటారు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అరబీలో ఇలాంటి పదాలకి పేర్లు ఉంటాయి. మన్ కానివ్వండి, అలాగే హంజా కానివ్వండి, వీటన్నిటికీ పేర్లు వస్తూ ఉంటాయి. సో నేను చెప్తూ ఉంటాను ప్రస్తుతం. ఇక్కడ ఒకటి, ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి. హంజా అంటే హంజా ఇస్తిఫామియా అంటారు. సో అహాదా వలదున్, అహాదా వలదున్, అహాదా వలదున్ ఏమిటి, ఇతను బాలుడా. లా హాదా రజులున్ కాదు, ఇతను మనిషి, ఇతను మనిషి, ఇతను ఒక పురుషుడు. ఇక్కడ రజులున్ అంటే ఏంటంటే పురుషులకు ఉపయోగపడుతుంది. మ్యాన్, MAN మ్యాన్ అని తెలుగులో ఇంగ్లీష్లో అంటాము, పురుషుడు అని తెలుగులో అంటాం కదా. సో అది రజులున్ అంటే మ్యాన్, పురుషుడు అని అర్థం. సో ఇక్కడ ఇతను బాలుడా, చిన్న బాలుడా కాదు. హాదా రజులున్, లా లా అంటే కాదు. హాదా రజులున్ ఇతను ఒక పురుషుడు. ఆ తర్వాత చూడండి, మా హాదా ఇక్కడ చూపించుకుంటూ, మా హాదా ఇది ఏమిటి, హాదా మస్జిదున్, హాదా మస్జిదున్ ఇది మస్జిద్, ఇది ఒక మస్జిద్. మన్ హాదా, మన్ హాదా చూడండి, తేడా చూపించడానికి మీకు పక్కపక్కనే పదాలు ఇచ్చాడు. మా హాదా అంటే ఇక్కడ ఒక ఏంటి, ఒక నిర్జీవమైన ఒక వస్తువును, ప్లేస్ని చూపిస్తున్నాడు, ఒక వస్తువుని చూపించుకుంటూ. మా హాదా, హాదా మస్జిద్. మన్ హాదా అంటే ఇతను ఎవరు, ఒక ప్రాణం ఉన్న వ్యక్తిని గురించి అడుగుతున్నాడు ఇక్కడ. మన్ హాదా ఇతను ఎవరు, హాదా తాజిరున్ ఇతను ఒక బిజినెస్ మ్యాన్. హాదా తాజిర్, తాజిరున్ అంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారి. హాదా తాజిరున్ అంటే ఇతను ఒక వ్యాపారి. ఇప్పుడు కుక్క ఉంది ఇక్కడ, దాన్ని చూపించుకుంటూ హాదా కల్బున్, హాదా కల్బున్ ఇది ఒక కుక్క, ఇది ఒక కుక్క. అహాదా కల్బున్ పిల్లి చూపించుకుంటూ మళ్ళీ అడుగుతున్నాడు, అహాదా కల్బున్ ఏమిటి, ఇది కుక్కనా, ఇది కుక్కనా. లా కాదు. హాదా కిత్తున్ కాదు, ఇది ఒక పిల్లి. కిత్తున్ ఒక పిల్లి, కిత్తున్ అంటే పిల్లి. కిత్తున్ గుర్తుపెట్టుకోవాలి, ఇలాగే ప్రొనౌన్స్ చేయాలి, కిత్తున్. హాదా కిత్తున్ కాదు, ఇది ఒక పిల్లి. హాదా హిమారున్ ఇక్కడ చూడండి, గాడిద చూపించుకుంటూ చెప్తున్నారు. హాదా హిమారున్, హాదా హిమారున్ ఇది ఒక గాడిద. ఆ తర్వాత కింద గుర్రం చూపించుకుంటూ మళ్ళీ అడుగుతున్నారు, అహాదా హిమారున్ ఇది ఏమిటి, ఇది గాడిద.
ఇది గాడిద. ఏమిటి ఇది గాడిద? హాదా హిమారున్. ఏమిటి ఇది గాడిద? ఆన్సర్ ఇస్తున్నారు. లా కాదు. హాదా హిసానున్. హాదా హిసానున్. హాదా ఇది హిసానున్ ఒక గుర్రం. గుర్రం ఏమంటాము అరబీలో? గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలన్నీ. హిసానున్. గాడిదని ఏమంటాము? హిమారున్. పిల్లిని ఏమంటాము? కిత్తున్. కుక్కనేమంటారు? కల్బున్. మస్జిద్ని మస్జిద్ అంటారు. సో ఈ విధంగా. అలాగే వమా హాదా ఇది ఏమిటి? ఇది ఏమిటి అని అడుగుతున్నాం. వమా హాదా అంటే ఇది ఏమిటి? ఇక్కడ ఒంటే చూపించుకుంటూ ఏమడుగుతున్నారు? వమా హాదా. ఇక్కడ చూడండి వావ్ ఉంది. ఇక్కడ వావ్ అంటే ఇక చివరికి వచ్చేసాం కాబట్టి ఎండ్ చేస్తున్నారు కాబట్టి మరియు ఇది ఏమిటి? వమా హాదా. మరియు ఇది ఏమిటి? హాదా జమలున్. ఇది ఒంటె. ఇది ఒక ఒంటె. జమలున్ అంటే ఒంటె. జమలున్ ఇది ఒక ఒంటె. సో ఈ విధంగా మనము పదాలని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి మళ్ళీ తర్వాత ఇదంతా ఒకటే తమ్రీన్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత చూడండి మాహాదా. మాహాదా ఇది ఏమిటి? కోడి పుంజుని చూపించుకుంటూ అడుగుతున్నారు. మాహాదా ఇది ఏమిటి? హాదా దీకున్. హాదా దీకున్. ఇది ఒక కోడి పుంజు. పెట్టెకు వేరే ఉంటుంది మరి. దజాజ్ అంటే కోడి పెట్టె. కోడి పెట్ట అంటారు కదా, కోడి పెట్ట. అలాగే ఇది పుంజు. పుంజు కాబట్టి హాదా దీకున్. హాదా దీకున్. మా హాదా ఇది ఏమిటి? హాదా దీకున్ ఇది కోడి పుంజు. మన్ హాదా ఇక్కడ చూపిస్తున్నారు. మన్ హాదా ఏం చేస్తున్నాడు ఇతను? ఉపాధ్యాయుడు కదా, రాస్తున్నాడు బోర్డుపై. సో అడుగుతున్నారు మన్ హాదా ఇతనెవరు? హాదా ముదర్రిసున్. హాదా ముదర్రిసున్ ఇతను ఒక ఉపాధ్యాయుడు. ఇతను ఒక టీచర్. గుర్తుపెట్టుకోండి. ముదర్రిస్ అంటే టీచర్. దీకున్ అంటే పుంజు, కోడి పుంజు. సో ఇక్కడ ఒక కర్చిప్ చూపిస్తున్నారు. సో దీని గురించి అడుగుతున్నారు ఏమని? అహాదా కమీసున్. ఏమిటి ఇది? చొక్కానా? అహాదా ఏమిటి ఇది? అహాదా ఏమిటి ఇది? కమీసున్ చొక్కానా? లా కాదు. హాదా మిందీలున్ కాదు. ఇది ఒక కర్చిప్. ఇది ఒక దస్తీ. ఇది ఒక చేతి రుమాలు అని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ పదాలను గుర్తుపెట్టుకోవాలి. మిందీలున్ అంటే మిందీలున్. హాదా మిందీలున్ ఇది ఒక చేతి రుమాలు. అహాదా కమీసున్ ఏమిటి? ఇది చొక్కానా? లా హాదా మిందీలున్ ఇది ఒక చేతి రుమాలు. సో ఈ విధంగా ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక తమ్రీన్ ఇచ్చారు. ఈ తమ్రీన్ కూడా మనం చదివేద్దాము. చూడండి చివరి తమ్రీన్ ఏమడుగుతున్నాడు? ఇఖ్రా వక్తుబ్. వీటిని చదవండి మరియు రాయండి. ఇఖ్రా వక్తుబ్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగే చదవాలి. మళ్ళీ ఇఖ్రా వక్తుబ్. ఇఖ్రా అంటే చదువు. చదువు మనం ఆర్డర్ ఇస్తున్నాం అనమాట. ఇఖ్రా అంటే చదువు. వక్తుబ్ అంటే రాయి. చెప్తాం కదా ఆర్డర్ ఇచ్చుకుంటూ. అది ఇక్కడ మళ్ళీ చదువు. నేను చదువుతాను నువ్వు చదువుతావు అంటే అది వేరు. ఇక్కడ చదువు అంటున్నారు. నిన్ను చదువు మరియు రాయి. ఇఖ్రా వక్తుబ్. సో మనం ఒకసారి చదువుదాము, మీరు రాయాలి ఇన్షాల్లా. మా హాదా. హాదా కలమున్. మా హాదా. హాదా కలమున్. హాదా కల్బున్. హాదా కల్బున్. మన్ హాదా. హాదా త్వబీబున్. మన్ హాదా. హాదా త్వబీబున్. హాదా జమలున్. హాదా జమలున్. అహాదా కల్బున్. లా హాదా కిత్తున్. లా హాదా కిత్తున్. అహాదా దీకున్. నామ్. అహాదా దీకున్. నామ్. అహాదా హిసానున్. లా హాదా హిమారున్. హాదా మిందీలున్. హాదా మిందీలున్. అహాదా వలదున్. నామ్. అహాదా వలదున్. నామ్. మన్ హాదా. హాదా రజులున్. హాదా రజులున్. సో ఒకసారి అర్థాలు కూడా చెప్తాను. మా హాదా ఇది ఏమిటి? హాదా కలమున్ ఇది పెన్ను. హాదా కల్బున్ ఇది ఒక కుక్క. మన్ హాదా ఇతను ఎవరు? హాదా త్వబీబున్ ఇతను ఒక వైద్యుడు. ఇతను ఒక డాక్టర్. హాదా జమలున్ ఇది ఒక ఒంటె. అహాదా కల్బున్ ఏమిటి? ఇది కుక్క. లా హాదా కిత్తున్ కాదు, ఇది ఒక పిల్లి. అహాదా దీకున్ ఏమిటి? ఇది కోడి పుంజేనా? నామ్ అవును. అహాదా హిసానున్
ఏమిటి ఇది గుర్రమేనా, ఏమిటి ఇది గుర్రమా, లా కాదు, హాదా హిమారున్ ఇది ఒక గాడిద, హాదా మిందీలున్ ఇది ఒక చేతి రుమాలు, అహాదా వలదున్ ఏమిటి అతను బాలుడేనా, అవును, నామ్ అవును, మన్ హాదా ఇతనెవరు, హాదా రజులున్ ఇతనొక పురుషుడు. సో ఈ విధంగా ఇన్షాల్లా ఈ తమ్రీన్లని చక్కగా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మీనింగ్స్ రాసుకొని మీరు మీనింగ్స్ ఏంటంటే మెమరైజ్ చేసుకోవాలి. కొత్తగా వచ్చే ఏవైతే పదాలు ఉంటాయో వాటన్నింటినీ మీనింగ్స్ రాసుకున్నట్లయితే ఇన్షాల్లా వాటిని గుర్తుపెట్టుకుంటే మీ దగ్గర వెకాబులరీ ఉంటుంది. ఫర్దర్గా ఈ పుస్తకం మీరు ముగించేటప్పటికీ మీ దగ్గర చాలా వెకాబులరీ ఉంటుంది అరబీలో. సో దాని ప్రకారంగా వెకాబులరీ అంటే అర్థాలు, పదాలు ఉంటాయి. సో దాని ప్రకారంగా మీరు మాట్లాడగలిగే శక్తిని కూడా మీరు పొందుతారు ఇన్షాల్లా. బారకల్లాహు ఫీకుం, మష్కూరీన్, జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.